సాధారణంగా ఇక్కడికొచ్చే టూరిస్టులతో నా పరిచయం 1-2 రోజులే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వారితో పాటు వారి జ్ఞాపకాలు కూడా నా నుండి వెళ్ళిపోయేవి. ఒక్క ఉదయ్ విషయంలో మాత్రమే అలా జరగలేదు. రైల్వే స్టేషన్లో అతనితో పరిచయం అయ్యాక మళ్ళీ అతను కనిపిస్తే బాగుండు అని అనిపించిన మొదటి వ్యక్తి. ఒక రకంగా తన కోసం నేను వెతికాను, ఎక్కడైనా కనిపించకపోతాడా అని. కానీ అనుకోకుండా తనే కనిపించాడు. సరే వెళ్ళొస్తాను. సరే అమ్మా. హాయ్ సార్. నువ్వేంటి ఇక్కడ? అలా తనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైనా చూస్తే తెలిసిన ఊరు కాబట్టి తలా ఒక రకంగా అనుకుంటారు. అందుకే ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఏటొద్దున గుమగుమలాడించేస్తాను. నాటుకోడి సీతాలు ఎవరో టూరిస్టులు వచ్చారంట. అనగా ఓసోస్ ఎంతసేపు వండుతావు ఒక్క పెట్టని? బేగ వండియా, పొద్దు అలిపోతుంది. పొడి పొల్లు అట్రా అంటే తడి పొల్లు అట్టుకొచ్చా. ఊది ఊది సెంపలు సొట్ల పడిపోతున్నాయి. పొగ తప్ప మంటలేదు. ఉరుమి మంగళం మీద పడ్డదంట. వంట చేయడం చేత కాక వంకలు చెప్తుంది చూడు. ఓసోస్ మాటలు కట్టి పెట్టి పని కాదు. సరేలేవయ్యా, చిరాకు పడమాక. అమ్మాయి ఏదే? స్నానం చేస్తుంది. ఆ తయారయ్యేసరికి కోడి కూర తయారవ్వాలి, లేకపోతే అబ్బా కూతురు ఇద్దరు కయ్యమంటారు. మందారం ముద్ద మందారం ముద్దుకే ముద్దొచ్చే. అమ్మా, క్యారేజ్ కట్టావా? కట్టాను. అయిపోయిందా? సరే నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. సరే బేగొచ్చాయి, పొద్దుబాకు ముందు. సరే సరే. తన్ను ఇంకోసారి కలవడానికి నేను వేసుకున్న ప్లాన్ రాత్రికి భోజనం. ఎలాగో తన స్టేషన్లో ఇచ్చిన 500 నా దగ్గరే ఉన్నాయి. వాటితోనే భోజనం తయారు చేయించాను. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయం అనిపించింది. కానీ అప్పుడే ఉదయ్ వాళ్ళ నాన్నగారు రాత్రి భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. విల్ గో అవుట్. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నదిలాగా కదిలిన భావాలు, మదిలో సుధలాగా కురిసిన రాగాలు. నా వయసుకు తెలియని దాహం నా సొగసును పిలిచినదేమో. నా మనసును గెలిచిన స్నేహం తనలో నేనే చూసానేమో. ఎదలు నదిలాగా కదిలిన భావాలు, మదిలో సుధలాగా కురిసిన రాగాలు.
గిల్లిపోతాడు కథలే చెబుతాడు కలవరమే పెడతాడు ముడులన్నీ విప్పి విప్పి నవ్వుతుంటాడు పాడాలని పదములు ఏరి ప్రతి రాత్రి కోరుతూ ఆడాలని మువ్వలు కట్టి ప్రతి ఉదయం పరిగెడుతూ నాలోని సరిగమలే లోలోని మధురిమలై ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలో సుధలాగా కురిసిన రాగాలు చలిగా వస్తాడు విడివిడిగా ఉంటాడు కళలన్నీ చూపి చూపి జారిపోతాడు చెలియా అంటాడు చికుముకి రాజేస్తాడు చెలిమెల్ల కోరి కోరి చీరిపోతాడు కావాలని తనువును మీటి ప్రతి పువ్వును పంపుతూ రావాలని చెరులను దాటి తెర పడవలు పంపుతూ ఊహల్లో చెరిసగమై దేహాలే రసజగమై ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలో సుధలాగా కురిసిన రాగాలు నా వయసుకు తెలియనిదా నా సొగసును పిలిచినదేమో నా మనసును గెలిచిన స్నేహం తనలో నేనే చూసానేమో ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలో సుధలాగా కురిసిన రాగాలు అలా నన్ను నేనే మయమర్చిపోయాను. నా ఆనందానికి అంతే లేదు. కొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపించేది. ఇంట్రెస్టింగ్. నిన్ను చూస్తుంటే నాకు కూడా ఇమ్మీడియట్గా లవ్ చేయాలనిపిస్తుంది. అవును, జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా తప్పకుండా ప్రేమించాలి. అది పాస్ అయినా ఫెయిల్ అయినా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేం, అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిశారు? ఈసారి మేము కలిసింది బొర్ర రైల్వే స్టేషన్లో. ఈసారి మా కలయిక అనుకోకుండానే జరిగింది. హే, ఏంటి సార్ ఇలా వచ్చారు? బొర్రా కేవ్స్ చూద్దామని. బొర్రా కేవ్స్ చూద్దామన్నా లేక నన్ను చూద్దామన్నా? హే, అదేం లేదు, కేవ్స్ చూద్దామని వచ్చాను. అప్పటి నుంచే నాకు తనంటే ఇష్టమని ఇండైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టాను. నేను నన్ను చూడడానికి వచ్చేవా అంటే కాదు, కేవ్స్ చూడడానికి వచ్చానని కొంచెం సిన్సియర్గానే చెప్పాడు. దాంతో తనకు నేనంటే ఇష్టమో కాదో అర్థం కాలేదు. అప్పటి నుంచి కొన్ని రోజులు అలా గడిచింది. ఏ నాగులు, బాగున్నావా? మేసారు మీరా? ఏదో తమ దయ బాబు. నాదేముందిలే నాగులు, నువ్వు కష్టజీవి. మీరు చదువుకున్నారు బాబు, మీ దయ వల్లే మా పిల్ల 10వ తరగతి వరకు చదువుకుంది బాబు. నాదేముంది నాగులు, పిల్ల తెలివైంది, పై చదువులు కూడా చదివిస్తే బాగుండేది. అంత స్తోమత నాకు ఎక్కడదు బాబు, రెక్కాడితే గానీ డొక్కాడదు బాబు. ఏదో పిల్ల చేతికి వచ్చింది కాబట్టి 3 పూట్ల తింటున్నాం, అది తమరిదయ్యే కదా బాబు. మీరేంటి బాబు అలా సైకిల్ పెట్టుకొని నడిచి వెళ్తాండ్రు? ఓ అదా, పంచర్ అయింది, వేయించుకుందామని వెళ్తున్నాను. సరే బాబు, వస్తాను.
అమ్మా ఆగవే మెల్లిగా ఈ రోజు పాత్ర వేస్తానే మళ్ళీ మొదలైంది లేదోగోలా. నువ్వు దువ్వమ్మా. నేను ఒక్క బుడ్డి సారేసానంటే ఈ రాత్రి మొత్తం జాతర అప్పలరాజు గారితో పడుకోండి నేను చూడదాం. రమేష్ గారితో పడుకోండి నేను చూడదనుకుంటే ఎవరితో నేను పడుకుంటావు ముసలి కొడుకు అబ్బా దాని మీద చేయి చేసుకుంటావు. అమ్మా క్లిప్పు. నేను పెట్టుకుంటా. మేషారు కనిపించారమ్మా. నువ్వు బాగున్నావని అడిగారమ్మా. నీళ్ళు తాగొస్తాను. మా ఏరియాలో ఇవన్నీ మామూలే, రోజుకో గొడవ. అందుకే ఎవ్వరూ పట్టించుకోరు. అతని ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేశాను. తనకు నేనంటే ఇష్టమేనని అర్థం చేసుకున్నాను. తన ఫ్రెండ్ ఎవరో రావడం వల్ల కలవలేకపోయాను అని చెప్పాడు. అప్పుడు నాకు ఉదయ్ పిచ్చి పిచ్చిగా నచ్చాడు. ఎంతగా అంటే వెంటనే తను వాటేసుకుని